బాలు అయితే రవితో ఇలా చెప్తూ ఉంటాడు. "ఇదిగో రవి చెప్తున్నాను విను. ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కాబట్టి చేసుకో. పెళ్లి చేసుకోవాల్సింది అని అయినా ఎలాంటి పెళ్లి చేసుకుంటావో తెలుసా? ఇంట్లో మనుషులకు విలువిచ్చిన వాళ్ళని, అలాంటి వాళ్ళని చేసుకో. లేదంటే కొందరు ఆఫ్టర్ కార్ డ్రైవర్ అంటారు. లేదా పూలగంప అని నానా మాటలు అంటారు. అవన్నీ మాటలు పడే కన్నా మనకి విలువిచ్చినోళ్ళు, మనతో సర్దుకుపోయే వాళ్ళతోనే చేసుకోవాలి. అమ్మ వచ్చిన పిల్లోళ్ళ దగ్గర నాన్నని తక్కువ చేసి మాట్లాడినా అమ్మ గొప్పలే చెప్తుంది. ఇంటి పెత్తనం అంతా నాదే, నా చేతుల మీదుగా జరుగుతుందని చెప్పి నాన్నని తక్కువ చేసి చూస్తుంది. అలా చేసినా మనం ఒప్పుకోవద్దు అని చెప్తూ ఉంటాడు. రవికైతే బాలు చెప్తూ ఉంటాడు. ఇంకో విషయం, ఇలా మేము మలేషియాలో మసాజ్ చేస్తున్నాము, అలాగా టీకి 15 లక్షలు కొంటాము, బిస్కెట్లకి ఇన్ని లక్షలు కొంటాము అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక బాలు అయితే మనోజ్తో ఇలా చెప్తూ ఉంటాడు. ఇక వీళ్ళంటి సంబంధం అయితే అస్సలు ఒప్పుకోకురా, చెప్తున్నాను కదా, ఇప్పుడు మనం పడుతున్న బాధలు చాలవా, ఇంకా ఇంకొకరు వస్తే అప్పుడు కూడా పడాలా అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలన్నీ రవి అయితే దగ్గరుండి వింటూ ఉంటాడు. అలా రవికి అయితే బాలు చెప్పిన మాటలకి మనోజ్ రోహిణి అయితే చాలా కోప్పడుతూ ఉంటారు. ప్రభావతి ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది. ఇక సత్యం కూడా అలా వింటూ ఉంటాడు. ఇక వచ్చిన వాళ్ళు మనకి విలువిస్తేనే చేసుకోవాలి, ముఖ్యంగా నాన్నకి విలువిస్తేనే చేసుకోవాలి, లేదంటే చేసుకోకూడదు, లేకపోతే చేసుకోకూడదు అని అయితే చెప్తూ ఉంటాడు. ఈ పార్లర్ అమ్మాయిలాగా నడిమధ్య సిరి వచ్చినట్లుగా అమ్మ వెర్రవీగుతుంది కదా, అలా వెర్రవీగిన వాళ్ళైతే అస్సలు చేసుకోకూడదు. వాళ్ళకి ఎంత మెడపోతారు అనుకుంటున్నావా ఏంటా అసలు అని చెప్పి పార్లర్ అమ్మాయి ఊసైతే వస్తూ ఉంటాడు. వీళ్ళ మలేషియా అది ఇది అని చెప్పి గొప్పలు చెప్తే మాత్రం అస్సలు ఒప్పుకోకు అని బాలు అయితే రవితో చెప్తూ ఉంటాడు. అవన్నీ మాటలు ప్రభావతి విని చాలా కోప్పడుతూ ఉంటుంది. అయినా ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది. బాలు అయితే తనకు తెలిసినవన్నీ చెప్తూ ప్రభావతిని అయితే తక్కువ చేసి చూస్తూ ఉంటాడు. ఇక సత్యం అయితే అలా పలక ఉంటాడు.